ప్రతి ప్రేమ జంట సీతారాములు కాకపోయినా వాళ్ళు గెలిపించడానికి మాత్రం నువ్వే ఉండాలి. దారి ఏదో తీరమేదో గమనమేదో గమ్యమేదో చీకటేదో వెలుతురేదో మంచు ఏదో మంట ఏదో ఈశ్వరా పరమేశ్వరా చూడరా. మేడం, అసలు పోలీసులు మీ గదిలోకి వచ్చేసరికి ఏం చేస్తున్నారు మేడం? నువ్వు రాసిన రాతలిచ్చట మార్చుతూ మార్చుతుంటే నేలపైన వింతలన్నీ నింగి కన్నుతో చూడరా. ఈశ్వరా పరమేశ్వరా. నందిత, నిన్న ఆఫీస్కి జర్నలిస్టులందరూ వచ్చి గోలగోలు చేశారు. వసుంధర్ని ఇబ్బంది పెడుతూ చాలా ప్రశ్నలు అడిగారు. అత్తయ్య వాళ్ళు వచ్చినప్పుడు ముహూర్త బలం ముఖ్యం, జాతకాలు చూడడం ముఖ్యం అన్నప్పుడు ఏంటో అనుకున్నాను. కానీ ఇప్పుడు జరిగేవన్నీ చూస్తుంటే పెళ్లికి ముందే వీళ్ళ జాతకాలు చూపించి పొసకదు అంటే కనీసం ఏదైనా పూజ జరిపించుంటే బాగుండేదేమో అనిపించింది. ఈ విషయం నేను ఆలోచించుండాల్సింది. ప్రతాప్ ఉన్నన్ని రోజులు ప్రతిదీ మన గురువుగారికి చెప్పి చేసేవారు. ఆయన పెట్టిన ముహూర్తానికే అన్ని పనులు జరిగేలా జాగ్రత్త పడేవారు. ప్రతాప్ చనిపోయిన తర్వాత ఆయన్ని కలవడమే మానేశాను. ఒక్కసారి ఆయన్ని కలిసి వీళ్ల జాతకాలు చూపిస్తే బాగుండనిపిస్తోంది. ఏమైనా పూజలు చేయించాలి అంటే చేయిద్దాం. ఏంటి గ్రీష్మ, ఈ ఇంటివైపు గాలి మళ్ళుతున్నట్టుంది? అంటే నేనిక్కడికి రాకూడదా ఆంటీ? నీకీ ఇంట్లో రాజీవ్ కూతురుగా రావడానికి ఎప్పుడూ హక్కుంటుంది. అందులో ఎటువంటి సందేహం లేదు. తను నా ఫ్రెండ్గా వచ్చింది. రాజు అంకుల్ కూతురుగా కాదు. హాయ్ గ్రీష్మ. నువ్విక్కడ నిలబడాల్సిన అవసరం లేదు. ఈసారి నువ్వు డైరెక్ట్గా నా రూమ్కి వచ్చేసేయ్. గ్రీష్మ, నువ్వు వచ్చేది ధ్రువ కోసమే అయితే అంతకు ముందు ఏం జరిగిందో నీకు గుర్తుండే ఉంటుంది. ఇప్పుడైనా జాగ్రత్త పడు. ఒక తల్లి స్థానంలో ఉండి చెప్తున్నాను, నువ్విలా రావడం కరెక్ట్ కాదు.
అలా చెప్పడానికి ఎవరికీ రైట్ లేదు గ్రీష్మ. ఈవిడ ది గ్రేట్ బిజినెస్ ఉమెన్ మల్లికా ప్రతాప్. కొడుకు కంటే ఈవిడ కంపెనీ, ఆ కంపెనీ రెప్యుటేషనే ముఖ్యం. ఈవిడ సొంత తల్లి అయ్యుండి నన్నే పట్టించుకోలేదు. మళ్ళీ తల్లి స్థానంలో నీకు చెప్తుంది. లైట్ తీసుకో గ్రీష్మ. ధ్రువ, అమ్మా, నేను మాట్లాడే దానిలో ఏమన్నా తప్పుందా? నేను చెప్పేది ఒక్కసారన్నా చెవికెక్కించుకున్నావా అమ్మా? రాజు అంకిల్ ఆఫీస్లో వద్దు అంటే తనే కావాలి అన్నావు. తన్ని బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ చేయొద్దు అంటే అదే నువ్వు చేసి చూపించావు. ఆఖరికి ఆ కార్తిక్ గాడి కోసం నన్ను సెక్యూరిటీ గార్డ్తో గెంటిస్తానన్నావు. కానీ నేను మాత్రం నువ్వు చెప్పేది వినాలి. ఇదెక్క న్యాయం అమ్మా? ఇక మీదట నువ్వు చెప్పేది నేను వినాలి అంటే నేను చెప్పేది కూడా నువ్వు వినాలి. ఏంటి ధ్రువ, షరతులు పెడుతున్నావా? నా ఉనికిని కాపాడుకోవాలి అనుకుంటున్నాను. ఒక్క విషయంలో నీకు థ్యాంక్స్ చెప్పుకోవాలి ధ్రువ. ఒకేసారి నీ గురించి తెలిస్తే నా గుండె బద్దలవుతుందని జాలి పడ్డట్టున్నావు. అప్పుడప్పుడు ఇలాంటివి పరిచయం చేస్తూ వస్తున్నావు. చెప్పండి మేనేజర్. వాట్? రిమోట్ ఇవ్వు. జర్నలిస్టులపై దౌర్జన్యం. ప్రముఖ పారిశ్రామికవేత్త మల్లికా ప్రతాప్ రౌడీలతో ఆఫీసు నుంచి జర్నలిస్టులని నిర్దాక్షిణ్యంగా గెంటించారు. అడిగే ప్రశ్నలకి సమాధానాలు చెప్పలేక మల్లికా ప్రతాప్ ఇలా చేసిందా? అసలు ఆ రోజు హోటల్లో ఏం జరిగింది? ఈ విషయం తెలుసుకునే హక్కు జనాలకు లేదా? చూడండి, వీళ్ళకి డబ్బుందన్న అహంకారమా? ఇలాంటి ఎన్నో అనుమానాలకి మల్లికా ప్రతాప్ గారి ఈ అనుచిత ప్రవర్తనతో 99% తప్పు తమ కోడలు వసుంధరదేనని చెప్పకలే చెప్తుందా? ఏదో ఒక రోజు నీ బండారం బయటపడుతుంది అనుకున్నాను, మరి ఇంత త్వరగా అనుకోలేదు.
అయినా వాడితో అక్కడ పడుకున్నప్పుడు లేని సిగ్గు ఇప్పుడు నలుగురికి తెలిసినప్పుడు వచ్చిందా? అయినా ఒకే గదిలో ఉండి ఏమీ జరగలేదంటే నమ్మే అంత వెర్రి వాళ్ళెవరూ లేరిక్కడ. నీతో కూడా ఒకే గదిలో ఉందిగా, నువ్వేమైనా చేయగలిగావా? చెప్పు ధ్రువ, ఏమైనా చెయ్యగలిగావా? గదిలో ఉన్నంత మాత్రాన ఏదో అయిపోయిందని ఆలోచించే నీకు లేని సిగ్గు తనకెందుకుండాలి? అమ్మా, నీ కళ్ళేమన్నా మూసుకుపోయాయా? ప్రపంచమంతా 99% షూర్ అని చెప్తున్నారు కదా. అంటే ఇంకో 1% వాళ్ళు కూడా కాన్ఫిడెంట్గా లేరనే కదా? ఏదైనా 100% షూర్ అయితేనే మాట్లాడాలి. నీకున్న అనుమానం నీ ఆలోచనల్ని చంపేస్తే మూర్ఖత్వం నీలోని మృగాన్ని నిద్రలేపింది. ఇలాగే ఉంటే అది ఏదో రోజు నిన్నే దహించేస్తుంది. వసుంధర ఎలాంటి తప్పు చెయ్యలేదని నాకు 100% నమ్మకం ఉంది. అప్పుడు వెళ్ళి నిన్న వాళ్లతో వాదించాల్సింది కదా, 100% నమ్మకం ఉంది అని. పిరికి వాళ్ళలా పారిపోవడం ఎందుకు? వాదన అనేది తెలివైన వాళ్లతో చేయాలి, మానసిక రోగులతో కాదు. వాళ్ళకి ఎప్పుడు ఎలా సమాధానం చెప్పాలో నాకొక క్లారిటీ ఉంది. అప్పుడు తప్పకుండా మాట్లాడతాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. గుడ్ న్యూస్ మల్లిక, మన షేర్స్కి మార్కెట్లో డిమాండ్ చాలా బాగుందని ఇప్పుడే ఫోన్ చేసి చెప్పారు. ఎంత మన కంపెనీని తొక్కేయాలని విశ్వ ప్రయత్నాలు చేసినా, ఉన్నవి లేనివి కల్పించి మీడియా కథలు సృష్టించినా ఆ న్యూస్ కూడా మనల్ని ఎఫెక్ట్ చేయలేకపోయింది. నేను కూడా షేర్స్ విషయంలో ఫుల్ కాన్ఫిడెంట్గా ఉన్నాను రాజీవ్. ఇంకా మంచి టైం వస్తుంది, అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ అయిపోతాయి. వర్కర్స్ జీతాలు కూడా ఇమ్మీడియట్గా పే చేసేయచ్చు. తప్పకుండా. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సూర్య. గుడ్ మార్నింగ్ సార్. కూర్చో. మేడం, మీరు చెప్పినట్టే వసుంధర ట్రాపింగ్ గురించి ఎంక్వైరీ చేశాను. ఈ విషయంలో మీ ఊహ కరెక్టే. ఇదంతా సైమన్స్ కంపెనీ వాళ్ళ కుట్ర. వాళ్ళు ఎస్ఐకి డబ్బులు పంపించి వసుంధరని అరెస్ట్ అయ్యేలా చేశారు.
వాటి ఆధారాలు సాధించే పనిలోనే ఉన్నాను. వెరీ గుడ్. నా కంపెనీని టార్గెట్ చేస్తే ఊరుకున్నాను అని నా ఇంట్లో వాళ్ళని టచ్ చేస్తే ఏమవుతుందో చూపిస్తాను. ఏ చిన్న క్లూ కూడా వదలదు. మనం ప్రెస్ మీట్ పెట్టాక వాళ్ళు నిజాలు ఒప్పుకోవడం తప్ప ఇంకొక దారి ఉండకూడదు. తప్పకుండా మేడం. ఉరుము మెరుపు కలిసాయంటే ఇక పక్కవాళ్ల మీద పిడుగు పడాల్సిందే. కంపెనీకే కాదు, వసుంధరకి కూడా మంచి రోజులు వచ్చాయి మల్లిక. మీరు మాట్లాడుతుండండి, ఇప్పుడే వస్తాను. హలో, నమస్కారం అమ్మా. మేము రాయపాక పీఠాధిపతి గారి శిష్యులము. నమస్తే అండి. పొద్దున్నే గురువుగారి గురించి తలుచుకున్నాను, మీరే కాల్ చేశారు. గురువుగారు ఎలా ఉన్నారు? అయితే మీ మనసులో కబురు ఆయన దాకా చేరినట్టుందమ్మా. గురువుగారు హైదరాబాద్ వచ్చారు, మిమ్మల్ని కలవమన్నారు. తప్పకుండా. ఎక్కడ కలవమంటారు? రేపు ఉదయం సరిగ్గా 9 గంటలకు ఆయనే మీ ఇంటికి వస్తానన్నారమ్మా. ఇది చాలా సంతోషకరమైన విషయం. ఆయన కోసం ఎదురుచూస్తూ ఉంటాం. సరేనమ్మా, ఉంటాను. నిజంగా ఈ ఇంటికి మంచి రోజులు వచ్చినట్టున్నాయి. ఏమ్మా, ప్రతాప్ వాళ్ళ ఊరి నుంచి పిల్లని తెచ్చుకున్నారట? గురువుగారు, కొంచెం వీళ్ళిద్దరి జాతకాలు చూస్తారా? తప్పకుండా అమ్మా. పెళ్ళయిపోయాక ఇలా చెప్పకూడదు, కానీ చెప్పక తప్పటం లేదు. వీళ్ళిద్దరి జాతకాలు అస్సలు కలవడం లేదు. వసుంధర జాతకంలో కుజదోషం ఉంది. దానివల్ల ధ్రువకి ప్రాణహాని ఉంది. నా అంచనా ప్రకారం ఇప్పటికే వీళ్ల మధ్య మనస్పర్ధలు మొదలయ్యి విడాకుల వరకు వెళ్ళుండొచ్చు. వీళ్లకు విడాకులు ఇప్పించడమే మంచిదనిపిస్తోంది.
లేదంటే ధ్రువని ప్రమాదాలు వెంటాడతాయి. మొదటి హెచ్చరికగా తనకి ఒక యాక్సిడెంట్ జరిగే అవకాశం ఉంది. అప్పటికీ మనం మేలుకోకపోతే ఈసారి జరిగే ప్రమాదం తన ప్రాణాన్నే హరిస్తుంది. తన మెడలో కట్టిన తాళి ధ్రువకి మృత్యువు లాంటిది. దాన్ని దూరం చేస్తే తప్ప ఈ పరిస్థితుల నుంచి తను బయటికి రాలేడు. ఇంకా నేను ఇంట్లో ఉండడం కరెక్ట్ కాదనిపిస్తుంది. అందుకే మామయ్యతో పాటు ఎస్టేట్కి వెళ్ళిపోవాలని నిర్ణయం తీసుకున్నాను. దయచేసి నాకు అనుమతి ఇవ్వండి.